ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీనివాస కళ్యాణం అనేది భక్తి, దైవకృప, ధర్మానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ఘట్టం. పూర్వం మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చిన తరువాత శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో నివసించసాగాడు. అదే సమయంలో ఆకాశరాజుకు పద్మావతి అనే కన్య జన్మించింది. ఆమె లక్ష్మీదేవి అవతారంగా భావించబడింది. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు. మొదటి చూపులోనే ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. తరువాత శ్రీనివాసుడు తన తల్లి వకులదేవిని ఆకాశరాజు వద్దకు పంపి పద్మావతిని వివాహం చేయమని కోరించాడు. ఆకాశరాజు ఎంతో ఆనందంతో ఈ వివాహానికి అంగీకరించాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఈ దివ్య కళ్యాణానికి హాజరయ్యారు. బ్రహ్మదేవుడు, శివుడు కూడా వచ్చి ఆశీర్వదించారు. వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు మోగాయి. వేద మంత్రాల మధ్య శ్రీనివాసుడు పద్మావతికి మాంగళ్యధారణ చేశాడు. ఆ క్షణం భూలోకం అంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఈ శ్రీనివాస కళ్యాణాన్ని దర్శించడం లేదా వినటం వలన కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, వివాహ ప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. గోవిందా గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జై. ఓం గోవిందాయ నమః.